సర్పంచ్ గారు పూర్తి శ్రీనివాసరావు గారి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మీ అనుసంధానాలు తప్పకతోటి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఓకేనా? మీరంతా వెనకబడి కొద్దిగా మన ఇవాళ మీరందరూ గమనించాల్సింది, జనరల్గా పంచాయతీ ఎన్నికలు వస్తే గ్రామానికి పరిమితమై గ్రామంలోనే ప్రచారం చేసే కార్యక్రమాన్ని మరి పుచ్చుకునే పరిస్థితి కనపడుతుంది. కానీ దానికి భిన్నంగా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని పక్కకు పెట్టి ఇంకొక ఆయన తెచ్చిపోయాడు. వ్యవహరించడం అంటే ఇదే నా ప్రజా పరిపాలన అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదే నా ప్రజా పరిపాలన అంటే నువ్వు రథం ఎక్కి మైకుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. మనం 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం, 3 సార్లు సర్పంచ్ ఎన్నికలు అప్పుడు మనకు కూడా జరిగినాయి. మేము ఎప్పుడు కూడా గ్రామాలకు రాలా, ఎవరిని బెదిరించలే. ఎక్కడికైనా వచ్చినా ఓటర్లను ఓటు అభ్యర్థించాం తప్ప మనం బెదిరింపు చర్యలకు పాల్పడలే. అసలు ఎంత పద్ధతులు అంటే రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని తలదన్నే విధంగా పోలీసు అధికారులను ఉపయోగించడం, రెవెన్యూ అధికారులను ఉపయోగించడం, పోలీసు అధికారులతో గ్రామానికి 10 మంది ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో ఆ నాయకుల కార్యకర్త నెంబర్ ఇచ్చి మీకు బైండ్ ఓవర్ ఉందని చెప్పి మన వాళ్ళని పిలవడం, చివరికి ఎక్కడ దిగజారిందంటే మీకు సంక్షేమ కార్యక్రమాలే రావని చెప్పారు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద వివరిస్తుందా? పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి మనం ఇక్కడ ఆపినామా? కళ్యాణ లక్ష్మి 11వ తారీఖు చీర పెట్టి మనం గౌరవించిన మహిళల్ని ఎప్పుడు కూడా ఇతర పార్టీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకు రావు కళ్యాణ లక్ష్మి అని చెప్పి మనం బెదిరించినమా? రైతు బంధు రైతులందరికీ వచ్చింది. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే రైతు బీమా వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, లేదా దళిత బంధు కార్యక్రమాలు కానీ ఏవి కూడా ఏ లబ్ధిదారులకు అందాలో వాళ్ళకి అందినాయి. అంటే మనం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినాం. కానీ వాళ్ళ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎక్కడ లేని విధంగా ఒక రెచ్చగొట్టే పద్ధతులు అహంకార పూరితంగా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఇంత చేసినా మనం 40% పైగా గ్రామ పంచాయతీలు మనం గెలుపుకున్నాం. వాళ్ళు ఊళ్ళలోకి వచ్చి ఏం చెప్పారు? ఈ అభ్యర్థి మాకు అధికార పార్టీ అభ్యర్థి, ఈయనకి ఓటేస్తే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి, ఈయన కాకుండా వేరే వాళ్ళకి వెళ్తే మా మొత్తం కూడా ఒక నేను అన్నారు. కానీ ఇలా ఫలితాలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు? ఇక్కడ మనం బలపరిచిన ఇండిపెండెంట్ కాంగ్రెస్ రెబల్స్కి వెళ్తే వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. ఇదా మీ సంస్కృతి అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఊళ్ళలోకి వచ్చి రథం ఎక్కి ఏం చెప్పారు? పెద కోరుకుని పోయి మాకు రాజుగారు భార్య గెలిస్తే మా అధికార అభ్యర్థి తప్ప వేరే వాళ్ళు కాదన్నా. ఇవాళ ఇండిపెండెంట్కి వెళ్తే మరి మీకు మానవత ఏముందో మీరు తవలు చెప్పారు, సేవలు చెప్పారు. దానికి మీరు చెప్ప మీరు ఎన్నికలలో పెద కోరుకుని సెంటర్కి పోయి ఏం చెప్పిండు? రాజుగారు భార్య గెలిస్తేనే మా అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వేరే వాళ్ళకి వెళ్తున్నా మొత్తం కూడా దక్కనేనని చెప్పిన వాళ్ళు 24 గంటలు ఎన్నికలైనాక తెలవకుందే వాళ్ళే శాఖ కప్పినట్టు దిగజారిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికంటే ఉదాహరణ అని చెప్పి అంతమంది హాస్పిటల్ కడితే 2 ఏళ్ళైంది, మనప్పుడే పూర్తయింది, రంగులు కూడా వేసిండు. నేను హరీష్ రావు గారి నుంచి ప్రారంభించమంటే నెక్స్ట్ మంది అధికారం వస్తుంది, అప్పుడు ప్రారంభించడం వల్ల మనం ప్రారంభించలేకపోయినా దురదృష్టవశాత్తు ప్రజల తీర్పు మనకు భిన్నంగా వచ్చింది. అయినా మనం బాధపడట్లే. ఇవాళ గ్రామాల్లో కళ్యాణ మండపాలు ఇచ్చినాం, కమ్యూనిటీ హాల్స్ ఇచ్చినాం, సెక్యూరిటీ ఫండ్స్ నుంచి అవి పూర్తిగా వాటి ఓపెనింగ్ చేసే దిక్కు లేదు. మన వాళ్ళకి బిల్లులు రానియకుండా ఇబ్బంది పెట్టడం, సర్పంచులు పనులు చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, డిఎంఎఫ్ నిధులు సత్తుపల్లి నియోజకవర్గానికి రాయాల్సిన డబ్బులు
సత్తుపల్లి పట్న ఎక్కడైతే సింగరేణి సంస్థ డబ్బులు రావనో అవి రానియకుండా రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే మాట్లాడే దిక్కు లేదు. అయినప్పటికీ కూడా మన వాళ్ళు మొక్కవోని దీక్షతో గ్రామాల్లో బిల్లులు రాకపోయినా ఇబ్బంది పెట్టినా పనులు చేసిన పనులకు బిల్లులు రాకపోయినా కూడా ఇవాళ మొక్కవోని దీక్షతో పోరాటం వల్లే ఇంత మంచి ఫలితాలు సాధించినాం. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది, వచ్చే జెడ్పీటీసీ ఎంపీపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 100% కల్లూరు మండలంలో మనమే విజయం సాధిస్తాం. ఆ విజయ విశ్వాసంతో గ్రామాల్లో ఉన్న మన నాయకత్వం అంతా కల్లూరులో సంబంధాలు ఉన్నాయి. మనందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ మీద సంబంధాలు పెట్టుకొని కల్లూరు మున్సిపాలిటీలో మనకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ మీద కూడా దృష్టి పెట్టి ఈ కల్లూరు మున్సిపాలిటీ మీద కూడా గులాబీ జెండా ఎగరేసే విధంగా మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో బెదిరింపు రాజకీయాలు కాకుండా సంక్షేమ పథకాలు ఆపడం అనే తప్పుడు పద్ధతిలో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ ప్రజా పరిపాలనలో మీ మాట ఉండాలి తప్ప ఇట్లాంటి దిగజారే మాటలు ప్రజలు క్షమించరు. ఆ విషయాన్ని మీరు పెద్దలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక మనం సర్పంచులుగా గెలుపొందిన వారందరం కూడా తప్పకుండా ఎవరైతే సర్పంచులుగా గెలిచారో తప్పకుండా నమ్రతతో మనందరం కూడా వ్యవహరించాలి. విజయగరం ఏం మాత్రం వచ్చినా కూడా మనం దెబ్బతింటాం. గతంలో ప్రజా జీవితంలో ఊళ్ళో ఎట్లనో ఇప్పుడు సర్పంచ్ అయినాక కూడా మీరు అదే రకంగా ఉంటే రానున్న కాలంలో మనకు పార్టీ లాభం జరుగుతుంది. మీరు కనుక వేరే రకంగా వ్యవహరిస్తే అది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పడుతుంది. ఆ రకంగా కాకుండా విజయగర్వంతో కాకుండా అహంకారంతో కాకుండా ప్రజా జీవితంలో ఒక క్రమశిక్షణతో మీరందరూ కూడా మెరగాలని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కూడా అధైర్యపడకుండా మీరందరూ కూడా తప్పకుండా అధైర్యపడకుండా మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తల్లార 12,000 ఓట్లు మనమే గెలిచినాం. అన్నారు కూడా 5,000 ఓట్లు మనమే గెలిపొందినాం. సుమారు చెల్లి కూడా 4,000 ఓట్లు పైన 4,500 ఓట్లు మనమే గెలిపొందినాం. చిన్నకోరుకొని మనం బలపరిచిన అభ్యర్థి ప్రతి 9 ఓట్లతో ఓడిపోయినాం. పెనుబల్లి మండల కేంద్రం మనమే గెలిచినాం. కందుకూరు 5,000 ఓట్లు మనమే గెలిపొందినాం. అడసలపాడు మేజర్ గ్రామ పంచాయతీ మనమే గెలిపొందినాం. సత్తుపల్లి మండలంలో మనం బలపరిచిన కాకరపల్లి అంటే మెజార్టీ సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ పెద్ద గ్రామాల్లో ఉన్న ప్రజలు మనకే తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించండి. పోలీసులు ఉపయోగించడం, రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించడం, కొన్ని చోట్ల కౌంటింగ్ దౌర్జన్యాలకు పాల్పడటం, ఎన్నికల ముందు కొంతమంది అధికారులను పంపించి ఫేక్ లెటర్ ప్యాడ్ సృష్టించి ఇగో మీకు ఇండ్లు రాసినాం, మీకు ఇందిరం ఇండ్లు వస్తున్నాయి అని చెప్పి ఇంటిని తిరిగి ఇల్లు రాయటం, ఇదా మీ సంస్కృతి అని అడుగుతున్నా. ఇట్లా ఈ ఓట్లతో గెలిచి మీరు ఎక్కువ గెలుపొందామని చెప్పుకుంటే ఇది ప్రజాస్వామ్యం అనబడదు, ప్రజాపాలన అనబడదు. ప్రజాపాలన అంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలి, బెదిరింపు లేని రాజకీయాలు నిలబడాలి. అయినా కూడా మన వాళ్ళు మొట్టమొదటిసారి మనం ఓడిపోయిన ఓటమి నిరాశ చెంది కొంత అక్కడక్కడ పోటీ చేయకుండా ఏకగ్రీవి ఇవ్వడం వల్ల కూడా మనకు రాజకీయ నష్టం జరిగింది. అసలు అయినప్పటికీ కల్లూరు మండలం ఖమ్మం జిల్లాలోనే 12 గ్రామ పంచాయతీలు మనం గెలుపొందడం అంటే ఇన్ని మండలాలు ఒక మండలంలో ఇన్ని పంచాయతీలు గెలుపొందిన ఏకైక మండలం కల్లూరు. అది పూర్తి చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ స్ఫూర్తితోనే రేపు జరగబోయే ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఇక్కడ కల్లూరు కూడా మనకి మున్సిపాలిటీ అయింది. బహుశా ముందు మున్సిపాలిటీ జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు. ఇంకా మనం వారం రోజుల తర్వాత కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న అన్ని గ్రామాల ముఖ్య నాయకులు కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టుకుందాం. తప్పనిసరిగా రేపటి నుంచే కార్యక్షేత్రంలో కల్లూరు మున్సిపాలిటీలో మనందరం పనిచేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది. ప్రజాస్వామ్యంలో తప్పకుండా మనందరికీ కూడా ప్రజల మీద విశ్వాసం ఉంది. ఇవాళ రాష్ట్రంలోనే మరి 40% పైగా మనం గెలుపుకున్నాం. అదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 5%, 10% కూడా గెలవలే. ఇవాళ మనం ముఖ్యమంత్రి లేకపోయినా అధికార పార్టీ అడ్డంకులను అధిగమించి బెదిరింపులను అధిగమించి పైగా రాష్ట్రంలోనే మనం ఫలితాలు సాధించాలంటే
దీన్ని బట్టి ప్రజల యొక్క ఆదరణ గ్రామీణ మన వైపు ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ ఓటమి ద్వారా మనం విజయకరంతో ఉండాల్సిన పని లేదు, ఓడిపోయిన వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా నేను ఓడిపోయిన తర్వాత ఏ రకంగానైతే నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నానో ఓడిపోయిన గ్రామాల్లో కూడా అదే రకమైన స్ఫూర్తితో ఉందాం, అదే రకమైన పద్ధతిలో ఉందాం. మన అభివృద్ధిలో ఎక్కడ తప్పు చేయలే. ఇవాళ కల్లూరులో 50 పడకల హాస్పిటల్ మీ కళ్ళ ముందు కనపడుతుంది.